కాసేపు నేను శాసనసభ్యుడిని కాదు, మీరు పత్రికా విలేకరులు కాదు, నా ఆవేదన ఓ 2 నిమిషాలు మీతో మాట్లాడతా. నా పరిస్థితులు మీరుంటే ఏం చేస్తారో మీరే చెప్పాలి. రాజకీయాల్లో రాజకీయ పోరాటం తప్పులేదు, లేదు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. నేనేంది నారా చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఎంతో మంది నాయకుల మీద, ఆఖరికి వైఎస్ జగన్ గారి మీద ఏ మాటగా మాట చెప్పుకోవాలా, ఎంతో మంది మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. వారి మీదే చేసినప్పుడు నా మీద ఎంతలే అని నాకు నేను సర్ది చెప్పుకోవచ్చు. ఆ వీడియోల్ని గ్రూపుల్లో పెట్టారు. కానీ రాజేష్ గారు దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెలు చూశారా లేదా అని నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి, పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే పచ్చి అబద్దాలతో కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు, వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలా మీరే చెప్పండి. నా దృష్టిలో ఆ పెట్టిన వాళ్ళంతా కూడా రాజకీయ పిపీలకలు, బాల్ బచ్చే బకరగాళ్లు, రాజకీయ పిపీలకులు. వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్దాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా వారి చేత నా భార్య నా 2 కుమార్తెల 3 ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించాను. నా భార్య నా కుమార్తెలు ఏం పాపం చేశారండి చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేయాలి వాళ్ళని? రాజేష్ గారు నేను ఎవరికి భయపడను, జనంకి భయపడతా. 16 నెలల అధికారాన్ని వదులుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని నష్టాలు పడ్డానో, ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు. మరి బాల్ బచ్చే బకరగాళ్లు, రాజకీయ పిపిలకాలు ఈ రోజు కాదు, నేను నా ఇంటికి నా భార్య నా కుమార్తెలు పోస్టింగ్ పెట్టిన రోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలుగుతా. ఆ శక్తి నాకుంది. అధికారం లేకుంటే ఇళ్ల ముందు మనుషులు కనపడరు చాలా మంది నాయకులకి. అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధారపోసే, నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం. నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు, నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. కానీ దేన్ని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి. ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు రాజేష్ గారు. దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడు, కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు. కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారి జోలికి కూడా వెళ్ళాను. రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులున్నాయి. నా భార్య నేను పట్టుకుని, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులున్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు. నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏంటండి దుర్మార్గం? నీకా డబ్బులున్నాయని, అధికారం మదం ఉందని, నీకా డబ్బులు కావాలా? నీకు అధికారం మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు పడలే, అధికారం మదం పడలే, చేయగలుగుతా. కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది. రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి. మరి పోలింగ్ రోజు అండి, పోలింగ్ రోజు 5 నిమిషాలకి 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్లు ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుళ్ళు. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఇది నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తా? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి. చెప్పి తీరాలా.